వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కైకలూరులో కొనసాగుతున్న నామినేషన్ పర్వం. ఉమ్మడి అభ్యర్థిగా కామినేని శ్రీనివాస్ నామినేషన్. తూర్పుగోదావరి జిల్లాలో పలుచోట్ల ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు. నిఘా నేత్రంలో జల్లెడ. రేపు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ నామినేషన్. ఇక డీటెయిల్స్ చూస్తే ఏలూరు జిల్లా కైకలూరులో నామినేషన్ పర్వం కొనసాగుతోంది. కైకలూరు ఉమ్మడి అభ్యర్థిగా మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ ఈ రోజు తన నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు. స్వగ్రామమైన వరాహపట్నం నుండి కైకలూరు వరకు భారీ ర్యాలీతో తరలివచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలతో కైకలూరు హోరెత్తింది. భారీ గజమాలతో కామినేని శ్రీనివాస్ కి కార్యకర్తలు స్వాగతం పలికారు. కనక డప్పులు, వాయిద్యాల నడుమ వేల మంది కార్యకర్తలు నామినేషన్ కు హాజరయ్యారు. భారీగా బాణాసంచా కాల్చి నృత్యాలు చేస్తూ కైకలూరును హోరెత్తించారు. ఎటు చూసినా కైకలూరు పసుపుమయం కావడంతో వైసీపీ ఓటమి ఖాయమనిపిస్తోంది. ఇప్పటికే కైకలూరులో వైసీపీ పార్టీకి చెందిన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, గ్రామ సర్పంచ్లు అధిక సంఖ్యలో ఎన్డీఏ కూటమి తీర్థం పుచ్చుకున్నారు. నామినేషన్ అనంతరం మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ కైకలూరులో ఎన్డీఏ కూటమి జెండా ఎగురవేస్తామని, భారీ మెజారిటీతో గెలిచి తీరుతామని అన్నారు. రాక్షస పాలనకు సమయం దగ్గర పడిందని, ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త ఎన్డీఏ కూటమి విజయానికి కృషి చేయాలని కామినేని అన్నారు. నామినేషన్ ఘట్టం అనేది ఒక అపూర్వ సంఘటన. ఎంతమంది జనం కైకలూరులో స్వచ్ఛందంగా వచ్చి రోడ్లు బ్లాక్ చేశారు. వాళ్ళలాగా ఆటోలు, ఖాళీ ఆటోలు అడ్డు పెట్టేసి ట్రాఫిక్ జామ్ చేసి కాకుండా స్వచ్ఛందంగా వచ్చి ట్రాఫిక్ జామ్ చేశారు. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర మత్స్యశాఖ పరిశ్రమ ఫిషరీస్ మినిస్టర్ శ్రీ మురుగన్ గారికి, విఠల్ గారికి అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అప్పులుగా పాలించారు. రాష్ట్రం మీద తీసుకున్న అప్పులు రాష్ట్ర ప్రజలే కట్టుకోవాలి ఎప్పుడైనా. అలాగే రాష్ట్రానికి వచ్చే ఆదాయం అంతా దోచుకుంటున్నారు. తెచ్చిన అప్పు కూడా అంతా ఖర్చు పెట్టుకుని దోచుకున్నారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో లెక్కరు, ఇసుక అన్నీ. పోలవరం లేదు, తాగుతానికి నీళ్లు ఉండవు. అమరావతి లేదు, ఉద్యోగాలు ఉండవు. మన భూమి మీద మనకు హక్కు ఉండదు. తల్లిదండ్రులు మనకి ఇచ్చిన ఆస్తి మీద ఆయన బొమ్మ ఏంటండి, మన పిల్లలకి ఇచ్చేదాని మీద. అలాగే మన భూమి ఒరిజినల్స్ వాళ్ళ దగ్గర ఉంటే సర్టిఫైడ్ కాపీలు మన దగ్గర ఉంటాయి. ఇంత దుర్మార్గం మనం ఎక్కడా చూడాలి. దీన్ని అరికట్టవలసిన బాధ్యత అందరి మీద ఉంది. అలాగే ఈ నియోజకవర్గం ఎక్కువ చేపల అభివృద్ధి, నేను 14 నుంచి 19 దాకా ఎమ్మెల్యేగా ఉన్నాను, మినిస్టర్గా ఉన్నాను. చేపల చెరువులకి ఎవ్రీ మంత్ తవ్విచ్చే దానికి పర్మిషన్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు పర్మిషన్ లేవు. అనాథరిగా తవ్వాలి, మట్టి ఎమ్మెల్యే గారు వాళ్ళ అబ్బాయికి ఇచ్చేయాలి. ఎక్కడైనా ఏ చెరువు తవ్వినా రిపేర్ చేసుకోవడానికి ఎవరిని అడగక్కర్లేదు. ఇప్పుడు రిపేర్ చేసుకుని అడగాలి. నియోజకవర్గంలో కరెంటు 175 నియోజకవర్గాల్లో హయ్యెస్ట్ కరెంటు కైకలూరులో 60 కోట్లతో 2 133 సబ్స్టేషన్లు, 4 సబ్స్టేషన్లు పెట్టాం. 1600 ట్రాన్స్ఫార్మర్లు ఉచితంగా ఇచ్చాం. అయ్యే ట్రాన్స్ఫార్మర్ ఇప్పుడు 7 లక్షలు కట్టాల్సి వస్తుంది. అలాగే ఈ హాస్పిటల్ నేను 9.5 కోట్లతో కడితే మంచి చేస్తే వాళ్ళు అక్కడ సరైన వైద్యం జరగట్లా. అక్కడ కూడా కుటుంబ సభ్యులే. నేను ఉదయశంకర్ నేస్తే ఆయన వాళ్ళ అబ్బాయిని చైర్మన్గా వేసుకున్నారు. ఇదా. అలాగే కొల్లేటికోట బ్రిడ్జి, లిఫ్ట్ ఇరిగేషను, నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్, నరేగాలో కేంద్ర ప్రభుత్వ నిధులతో 65% వేసాను. వాళ్ళు వేసింది 6 to 7%. నియోజకవర్గంలో అభివృద్ధి లేదు, అన్ని రకాలుగానే ఉంది. ఇవాళ ఎమ్మెల్యే గారు ఒక్కసారి అభివృద్ధి ఏం చేశారో ఆయనే చెప్పుకోవాలి. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలంలోని కాకులరం గ్రామంలో జిల్లా వైసీపీ బీసీ నాయకుడు విజయభాస్కర్ శ్రీకాంత్ రెడ్డి గెలుపు కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జగనన్నకే మన ఓటు. ఏమమ్మా వాళ్ళు మహానుభావుడు ఎట్ట తెలుగు అనుకుంటాడో ఏమో. బాగున్నావమ్మా అని మా ఎమ్మెల్యే మనుషులు మా వాళ్ళు విజయవాడ అవన్నీ చేసింటారు పోలీసులు. పెద్ద కేసు కదా అది, ముఖ్యమంత్రి మీద దాడి అంటే. అదే బాణంతో పాడు కొట్టింటే వెళ్ళిపోతాం లోపలికి. వాడికి రాయి దొరికింది కాబట్టి సరిపోయింది. ఇంకా సంపాలని ప్లాన్ చేసింటే బాణంతో కొడితే ఏముండమ్మా, అంతకన్నా పెద్ద బాణం ఉంటాయి. మా ఒంగోలు జగన్ ఆశీర్వదించండి. ఏం కాదు జగన్, మీ ఆశీర్వాదాలు ఉండగా జగన్కి ఏమీ కాదు. జై జగన్.
సరే ఓకే వస్తామ్మా. జై జగన్ జై జగన్ జై జగన్ ఏం భయం ఏం భయం? జై జగన్ అంతే. ఆయన ఉండాలా మనకు? ఏంది? పార్లమెంట్ పరుపు లేకుండా ఆయన. జై జగన్ జై జగన్ అని పట్టింది. సరే వస్తామ్మా, ఓకేమ్మా. జై జగన్ అంతే. ప్రతి మనిషికి 2 ఓట్లు ఉంటాయి, ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలి. లోపల తినాక 2 ఓట్లు ఉంటాయి, 2 డబ్బాలు ఉంటాయి, 2 ఓట్లు ఉంటాయి, ఒకటి ఎమ్మెల్యే ఓటుకి ఒకటి ఎంపీకి. కాబట్టి 2 ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలి. ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి. 2 ఏమ్మా ఇంకా 20 రోజులు ఉంది. రాయచోటి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా మన్సూర్ అలీఖాన్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను రాయచోటి అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి మన్సూర్ అలీఖాన్ అందజేశారు. ఈ సందర్భంగా స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి మన్సూర్ అలీఖాన్ మాట్లాడుతూ రాయచోటిలో అనేక సమస్యలు ఉన్నాయని ఆ సమస్యలు పరిష్కరించే దిశగా పనిచేస్తానన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా రాయచోటి ప్రజల ముందుకు వస్తున్నానని ప్రజలందరూ తనను ఆదరించాలన్నారు. పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీకృష్ణ పొన్నూరులో నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం 8 గంటలకు పెదకాకాని మండలం నంబూరు గ్రామంలో మొదలైన నామినేషన్ ర్యాలీ 4:30 వరకు జరిగింది. ఉదయం నుంచి గ్రామాన ప్రజలు ప్రేమాభిమానాలు చూపించారు. కడుపు నిండిపోయిందని అన్నారు. ఉదయం నుండి ఇప్పటి వరకు జరిగిన ప్రజా ప్రదర్శన ధూళిపాళ్ల కలిసిపోయారు అని నేను భావిస్తున్నానని అన్నారు. గత 25 సంవత్సరాల్లో ఆయన నియోజకవర్గానికి చేసింది శూన్యం. 5 సంవత్సరాల్లోనే మన ఎమ్మెల్యే ఇప్పటి పార్లమెంటు అభ్యర్థి రోషయ్య అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారని అన్నారు. రాబోయే రోజుల్లో గుంటూరు పార్లమెంటు కిలారి రోసయ్య ఎమ్మెల్యేగా నేను ఇక్కడ గెలవటం ద్వారా నియోజకవర్గ అభివృద్ధి చెందుతుందని, వచ్చే 3వ తారీఖున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పొన్నూరు ఎన్నికల ప్రచారానికి వస్తున్నారని అన్నారు. నంబూరులో ప్రారంభమైన ఈ ప్రజా ప్రదర్శన ఇప్పుడు 4:30 సమయం అయింది. అంటే నామినేషన్ సమయం కూడా ముగిసిపోయి నేను ఈరోజు నామినేషన్ వేయలేకపోవడం పట్ల నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఉదయం 7 గంటల నుంచి ఇప్పటి వరకు గ్రామాన ప్రజలు చూపిస్తున్నటువంటి ప్రేమ భావాలు నాకు ఎంతో కడుపు నిండిపోయింది. ప్రొద్దుటి నుంచి ఇప్పటి వరకు లెగిసిన ప్రజా ప్రదర్శన ధూళిపాళ్ళ కొట్టుకుపోయాడని నేను భావిస్తూ ఉన్నాను. అతను నామినేషన్ వేసినా వేయకున్నా పెద్ద వ్యత్యాసం లేదు. అంతేకాకుండా గత 25 సంవత్సరాల్లో అతను ఈ నియోజకవర్గానికి చేసింది శూన్యం. క్రితం 5 సంవత్సరాల్లోనే మన రోసయ్య గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. కనుక రాబోయే రోజుల్లో కూడా మరి ఇక్కడ కిలారి వెంకట రోసయ్య గారు పార్లమెంటుకి అసెంబ్లీకి నేను గెలవడం అనేది నామ మాత్రమే అని మేము భావిస్తూ ఉన్నాం. కనుక కార్యకర్తలు ఏకోన్ముఖంగా కష్టపడి 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో బ్యాలెట్లు నింపడం ద్వారా మా విజయాన్ని చేకూర్చి రాబోయే 5 సంవత్సరాల్లో మేమిద్దరూ సంయుక్తంగా ఈ పొన్నూరు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కార్యోన్ముఖమై ఉన్నామని, సంక్షేమ రథసారథి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పునఃప్రతిష్ఠ చేయడానికి ఈ ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామాన ప్రజానీక ముఖ్యంగా మహిళలు చూపినటువంటి ఆదరణ ఎంతో మరువలేనిదని మీ అందరికీ తెలియజేస్తూ, పొన్నూరు నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేయాలనుకున్న విషయాలు ఈరోజు చెబుదామని పెద్ద బహిరంగ సభ జరుపుకుందామని అనుకుంటే ప్రజాప్రతినిధి గంటల సమయం పాటు నడవడంతో అది సాధ్యపడలేదు. ఒక చిన్న మీటింగ్తో మిగిల్చడం జరిగింది. కనుక రేపు 3వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో వచ్చి పొన్నూరు ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించే సమయంలో ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఎజెండా అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని రోసయ్య గారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి నోటితో కొన్ని ముఖ్యమైనటువంటి వాగ్దానాలు చేయించడం జరుగుతుందని వారు దానికి పరిశీలన చేసి మరి ఏదైతే పొన్నూరు నియోజకవర్గానికి అవసరమో ఆ కార్యక్రమాల పట్ల వారు నిబద్ధతలు తెలియజేస్తారని మీ అందరికీ తెలియజేస్తూ,
ఉదయం నుంచి సాయంత్రం వరకు మీడియా వారు మమ్మల్ని వెన్నంటి సహకరించినందుకు మీడియా వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నామని తెలియజేయడానికి నామినేషన్కి ఈరోజు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం. ఈ యొక్క ర్యాలీ ఉద్దేశం క్లారిటీగా ఉంది. రాబోయే ఎలక్షన్స్ లో పొన్నూరులో మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడబోతా ఉంది అనేది ఒక నిర్దిష్టమైన ఈ రోజు ప్రక్రియ కనబడతా ఉంది. అందుకని ఒకటే చెప్తా ఉన్నా, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటింటికి చేరువయ్యారో, గడప గడపకి ప్రభుత్వాన్ని తీసుకెళ్లారో ఇవాళ ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి కూడా తెలుసు. అందుకనే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఏ సర్వేలు చూసినా ఎవరు చెప్పినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి అధికారంలో రాబోతా ఉందని స్పష్టంగా చెప్తా ఉంది. అందుకని మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు పొన్నూరు నియోజకవర్గం కూడా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతా ఉంది. అదేవిధంగా ఏదైతే గుంటూరు పార్లమెంటు విషయం వచ్చినప్పుడు గత 2 పర్యాయాలు ఏదైతే ఈ గుంటూరు పార్లమెంట్ ప్రజలను మోసం చేసిందో తెలుగుదేశం పార్టీ, స్థానిక వ్యక్తులు కాకుండా ఇతర జిల్లాల నుంచి 2 పర్యాలు తీసుకొచ్చి కనీసం ఈ యొక్క నియోజకవర్గ ప్రజలకు కూడా కంటికి కనబడని వ్యక్తి గత పార్లమెంట్ సభ్యుడు. ఒక్క రూపాయి కూడా ఒక్క పైసా డెవలప్మెంట్ కూడా చేయకుండా ఈరోజు ఈ గుంటూరు ప్రజల్ని మోసం చేసిన తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఈరోజు ఇంకొక వ్యక్తిని అమెరికా నుంచి దిగుమతి చేశారు. ఆ వ్యక్తి నేను డబ్బులతో ఏదైనా చేయగలుగుతానని ఒక పలుకులు పలుకుతా ఉన్నాడు. నేను ఒకటే చెప్తా ఉన్నా, నువ్వు గెలిచినా గెలవకపోయినా నువ్వు అమెరికా పోతావు, కానీ ఇక్కడ స్థానికంగా ఉంది మేము. ఇక్కడ ఏదైతే కిలారి అనే ఒక బ్రాండ్ ఉందో ఎందుకంటే 2089 నుంచి ఈ రోజు ప్రజాస్వామ్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరీ ముఖ్యంగా రీసెంట్ గా కొల్లూరు నియోజకవర్గంలో 5 సంవత్సరాలు ఈ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడింది. ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలుసు. ఇవాళ డబ్బులున్నాయి కదని అహంకారంతో గెలిస్తే అభివృద్ధి చేస్తాడని చెప్తా ఉన్నాడు. అంటే నువ్వు గెలిస్తేనే అభివృద్ధి చేస్తావా? అంటే నీకు ఎక్కడ డబ్బు ఉందని మదంతో ఈ రోజు కొట్టుకుంటా ఉన్నావు. నేను ఒకటే చెప్తా ఉన్నా, డబ్బులు చూసి ఎవరు ఓటేయరు బాబు. నీ స్థానికంగా ప్రజల యొక్క సమస్యలు తీసుకునే వ్యక్తులే ఈ రోజు గుంటూరు పార్లమెంట్ ప్రజలు ఎన్నుకోబోతా ఉన్నారు అని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. అందుకనే ఈ రోజు గుంటూరు పార్లమెంట్ కూడా 1,00,000 ఓట్లు పైగా మెజార్టీతో మేము గెలవబోతా ఉన్నాం. నేను ఛాలెంజ్ కూడా విసురుతా ఉన్నాను, మీకు దమ్మున్న మీ ఉన్న ఏదైతే 5,600 కోట్లు ఖర్చు పెట్టుకో, అయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతాం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్ఆర్సీపీలో జోష్ జోరందుకుంది. నెల్లూరు జిల్లా రాపూరులో టీడీపీకి భారీ షాక్ తగిలింది. రాపూరు మాజీ సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీదేవి భర్త తుమ్మలపల్లి మధుసూదన్ రావు 1,500 మంది టీడీపీ కార్యకర్తలతో కలిసి వైఎస్ఆర్సీపీలో చేరారు. పార్టీలో చేరిన వారికి వైఎస్ఆర్సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు, వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామకుమార్ రెడ్డి, వెంకటగిరి బీసీ నేత బొలిగర్ల మస్తాన్ యాదవ్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, రాపూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పాపకన్ను మధుసూదన్ రెడ్డి నాయకత్వంలో పండుగ వాతావరణం తలపించేలా చేరికలు జరిగాయి. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుపుకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని నేదురుమల్లి రామకుమార్ రెడ్డి తెలిపారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. ఇప్పుడు నాతో కూడా కలిసి పనిచేయడానికి ఆయన ముందుకు రావడం, ఆయన అనుభవం కానీ జనంలో ఉన్న ఆకర్షణ కానీ, మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మీద అభిప్రాయం మస్తాన్ యాదవ్ గారితో కలిసి, మా పాపకన్ మధురెడ్డి గారితో కలిసి చర్చించుకొని పార్టీలోకి వస్తే బాగుంటుంది, కలిసి పనిచేస్తే బాగుంటుంది అని నిర్ణయాన్ని ఈరోజు పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. నాకు తెలిసి రాపూర్ మండలం మొత్తం క్లీన్ స్వీప్ అయిపోయింది. కండువాళ్ళు 500 వేసామా 1000 వేసాము కాదు, దాని మనకి ఇంకెంతమంది ఉన్నారు అనేది రేపు మధు గారు చూపిస్తారు. వచ్చిన వారు వరకే, ఇది వరకే
మెజారిటీ సంఖ్య నిర్దేశించారు 8,000 రైతులు. అది దాని మీద దాటాలి. అందరికీ అర్థమైంది ఏంటంటే మాకు పోటీ ఎవరు లేరు కాబట్టి మా మధ్య మేము పోటీ పెట్టుకొని ఏ విధంగా మెజారిటీని పెంచుకుంటాము అనే దిశగా ప్రయాణం చేస్తూ, కానీ అందరి లక్ష్యం ఒకటే, రాపూరు టౌన్ని, రాపూరు మండలాన్ని అభివృద్ధి చేయడం. దానికి ఇదివరకే ప్రణాళికలు వేస్తున్నాను, కొన్ని విలేకరుల మిత్రుల ద్వారా తెలియజేయడం జరిగింది. దానికి ఇంకా తుది మెరుగులు దిద్దుతూ రాపూరు నియోజకవర్గం ఇది వరకు కని విని ఎరగని అభివృద్ధి రేపు రాబో 5 సంవత్సరాల్లో చూపిస్తానని మాటిస్తూ దానికి 2011 మార్చి 12న వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించబడింది. ఆ రోజు నుంచి 2014 దాకా 2014లో వైఎస్ఆర్సీపీ తరఫున నేను గ్రామ పంచాయతీ సర్పంచ్ చేశాను. 2014లో కొన్ని నిర్మాణ కాలంలో పార్టీ మారవలసి వచ్చింది. ఆ పార్టీ మారిన తర్వాత సైకిల్ తగ్గితే కలిసిపోయినా. అందుకని ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ సంక్షేమ పథకాలు పెట్టి బాగా చేశారు. అంతేకాకుండా చట్టసభలలో బీసీలకి ఎక్కువ స్థానాలు కల్పించినటువంటి పార్టీ ఏదంటే ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ. అందుకనే వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరాలని, అందులో నేను రామన్న గారితో కలిసి పనిచేయాలని, అదే బాబు కన్నోడు సోదరులు వాళ్ళ సహకారం. రాపూరు గ్రామ పంచాయతీలకు ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు రాపూరు మండలంలో రాపూరు పంచాయతీలో ఒక శుభదినం. మ్యాక్సిమం ఒక బీసీ ఎక్స్ సర్పంచ్ ఆధ్వర్యంలో ఈరోజు చాలామంది అనేకులు మోర్ దెన్ 500 మెంబర్స్ ఈరోజు 1000 మోర్ దెన్ 500 మీన్స్ ఇట్ ఈస్ 1000 చేరికలు మన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్న సమక్షంలో చేరటం శుభదినం. ఇవన్నీ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆయుధంగా వెలిగి వైసీపీ విజయానికి అందరూ కృషి చేయాలని వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మన ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్నగారు ఈరోజు జరిగిన కార్యక్రమం గురించి మీతో పంచుకుంటారు. నర్సరావుపేట మండలం ఇక్కుర్తి గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, టీడీపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు కొడుకు డాక్టర్ ఆదిత్య ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో ప్రజలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడారు. ఇక్కడ నామినేషన్స్ వేసిన స్వచ్ఛందంగా వేల కొద్ది అభిమానులు, కార్యకర్తలు వీరందరికంటే కూడా ప్రజలు వారిగా ఎటువంటిది ఆశించకుండా కలిసి వచ్చి మాతో ప్రోత్సహించి, అభినందించి, ఆశీర్వదించి మమ్మల్ని ముందుకి తోడుకొని వెళ్తా ఉన్నారు. నామినేషన్స్ పర్వంలో అదే ఊపు, అదే విధంగా ముందు ఈ 20 రోజులు కూడా అంతే ఉంటుందని చెప్పి మేము అందరం కూడా ఆశిస్తా ఉన్నాం. ఉంటుందని కూడా జనాలు చూస్తే కనిపిస్తా ఉంది. తప్పకుండా ప్రచారం అనేది తెలుగుదేశం పార్టీ దూసుకుపోతా ఉందని చెప్పి దీని అన్ని చూస్తే మీకు అర్థం. ఉమ్మడి ప్రణాళిక ద్వారా బీజేపీ ముగ్గురు కూడా వాళ్ళు ఇక్కుర్తి గ్రామంలో ఎన్నిక ప్రచారం చేస్తూ ఉన్నాము. ఎలక్షన్ జడ్జీలు వచ్చిన తర్వాత నిజంగా ఈ ప్రభుత్వానికి వైసీపీకి ఎంత వ్యతిరేకత ఉందో పూర్తిగా బయటపడుతుంది. ఎలక్షన్ డేట్ అనౌన్స్ అవగానే కొన్ని అన్ని వర్గాల ప్రజలు కూడా ఇవాళ వచ్చి మరి తెలుగుదేశం పార్టీకి, జనసేన, బీజేపీకి ఉమ్మడి అభ్యర్థులకి ఓట్లు వేద్దామని అందరు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే రాబోయే ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం టీడీపీ, జనసేన, బీజేపీ కావాలి. ప్రజలకు తెలిసిపోయింది. ఇవన్నీ కూడా వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా తెలిసిపోయింది. కాబట్టి ఎలక్షన్స్ కూడా ప్రతి బూత్ దగ్గర సుజావుగా జరుగుతాయి. తప్పనిసరిగా ఎలక్షన్ కమిషన్ కానీ పోలీసులు కూడా ఎలక్షన్ దగ్గర చేస్తారు. ఎందుకు చేయాల్సిన పరిస్థితి అంటే రేపు రాబోయే కాలంలో వచ్చే ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం, టీడీపీ, జనసేన, బీజేపీ. అందుకని ఎక్కడ గొడవలు ఉండడానికి వీల్లేదు. ఆఖరికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా ఎవరి పనులు చేసుకుని ఎలక్షన్ ఫ్రీగా జరిగేటట్టు చేయడానికి సిద్ధంగా ఉంటారు. అయినా కానీ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా
దేనికైనా సిద్ధంగా ఉన్నాం బూత్ లెవెల్లో. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇందాక ఉప్పలపాడు గ్రామంలో పర్యటన జరుగుతుంటే మమ్మల్ని అడిగిద్దామని ప్రయత్నం చేయడం జరిగింది. దాన్ని కూడా అడ్డుకుంటూ వాళ్ళని తోసుకుంటూ మేము బయటికి రావడం జరిగింది. ఎక్కడ కూడా రేపు ఉప్పలపాడులో ఎలక్షన్ కూడా సుజావుగా జరిపిస్తాము. అన్ని విధాలు అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ కమిషన్ తప్పనిసరి ఎస్పీ గారు, కలెక్టర్ గారు దీని దగ్గరుండి ఎలక్షన్ జరిపించాలి. ఎక్కడ కూడా వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ జన సైనికులు కానీ ఎవరు కూడా భయపడరు, ముందుకు వెళ్తారు. గుర్తుపెట్టు. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలంలో పలుచోట్ల ఫ్లయింగ్ స్క్వాడ్ ముమ్మరంగా తనిఖీలు చేశారు. పటిష్ట నిఘా నేత్రంతో జల్లెడ పడుతున్నారు. చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పెరవలి మండలంలో అన్నవరపాడు, పిట్టలవరం పలు గ్రామాలలో స్క్వాడ్ నెంబర్ 1 ఆధ్వర్యంలో ముమ్మర తనిఖీలు జరిగాయి. పల్నాడు జిల్లా పెదకూరుపాడు నియోజకవర్గంలో రేపు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ నామినేషన్ వేయనున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో భారీగా కార్యకర్తలు, అభిమానులు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. నామినేషన్ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులతో పాటు అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ 20 రోజుల పాటు మా కోసం మీరు కష్టపడండి, తర్వాత 5 ఏళ్లు మేము మీకోసం పనిచేస్తామంటూ భాష్యం ప్రవీణ్ తెలిపారు. ఉద్దండం లాంటి శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారిని ఈ నియోజకవర్గంలో దాదాపు 89 నుంచి 2000 వరకు 4 సార్లు గెలిపించిన ఘనత మన పెదకూరుపాడు ప్రజలది. అటువంటి వ్యక్తి గత 40 సంవత్సరాలుగా 20 సంవత్సరాలు మీరు గెలిపించారు. తర్వాత వేరే నియోజకవర్గంలో గత 20 సంవత్సరాలుగా వేరే నియోజకవర్గంలో ఉన్నప్పటికీ పార్టీ నుంచి కానీ నియోజకవర్గం నుంచి కానీ ఎవరు వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ టైం అయినా ఎటువంటి కాల్కైనా రెస్పాండ్ అయ్యి ప్రతి ఒక్కరికి పనిచేసిన ఘనత కన్నా లక్ష్మీనారాయణ గారిది. అది కులమతాలకి అతీతంగా, పార్టీలకు అతీతంగా ఎవరు పోయినా పనిచేసిన ఘనత కన్నా గారిది. అటువంటి కన్నా గారు ఆశీస్సులు నాకుంటూ చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నేను అడిగిన వెంటనే వారు భద్రపల్లిలో చాలా బిజీగా ఉన్నప్పటికీ, వారి కార్యక్రమాలు బిజీగా ఉన్నప్పటికీ నేను కోరిన వెంటనే నా కోసం ఇవాళ ఫుల్ డే, దాదాపు ఇవాళ 10 గ్రామాలు తిరిగి వచ్చాము. ఇవాళ ఇది 11వ మీటింగు. నా కోసం ఇవాళ ఫుల్ డే స్పెండ్ చేయడం నా అదృష్టంగా భావిస్తాను. దానికి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను సభాముఖంగా. 9 గంటలకి పెదకూరుపాడులో నా నామినేషన్ కార్యక్రమం ఉంది. ప్రతి ఒక్కరిలో వచ్చి జయప్రదం చేయాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. గురువారం ఉదయం 9 గంటలకల్లా పెదకూరుపాడు చేరేలాగా ప్లాన్ చేయాలని మన నాయకులందరినీ కోరుకుంటున్నాను. అట్లనే రేపు మే 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్ లో పెదకూరుపాడు అసెంబ్లీ అభ్యర్థులైన భాష్యం ప్రవీణ్ అనే నన్ను, అట్లనే ఎంపీగా లావు కృష్ణదేవరాయలు గారిని ఇద్దరిని మంచి మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. అట్లానే ఇప్పుడు కన్నా గారు మన సభను ఉద్దేశించి సందేశం ఇస్తారు. వారి ఆశీస్సులు నా కోసం. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ శాసనసభ అభ్యర్థిగా భాష్యం ప్రవీణ్ గారు, ఎన్డీఏ పార్లమెంట్ అభ్యర్థిగా లావు కృష్ణదేవరాయలు గారు వీరిద్దరూ పోటీ చేస్తున్న సందర్భంలో వీరిద్దరిని ఆశీర్వదించమని మిమ్మల్ని కోరటానికి నేను ఇక్కడికి వచ్చినటువంటి సందర్భం. ఈ సందర్భంగా మీరందరూ కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. 4 ఎలక్షన్స్ 20 సంవత్సరాలు కూడా నన్ను పెదకూరుపాడు నియోజకవర్గం ఆదరించింది. పెదకూరుపాడు నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అన్ని రంగాల్లో అభివృద్ధి నేనే చేశాను. నాకు ముందు కానీ నాకు తర్వాత కానీ పెదకూరుపాడు నియోజకవర్గం అభివృద్ధి జరిగింది అని చెప్పేసి నేనైతే అనుకోను.
మళ్ళీ ఇప్పుడు నేను మీ పక్కనే ఉన్నాను భాష్యం ప్రవీణ్కి తోడుగా. మళ్ళీ ఈ నియోజకవర్గం అభివృద్ధికి ప్రవీణ్ నాయకత్వంలో, కృష్ణదేవరాయలు గారి నాయకత్వంలో అభివృద్ధికి మళ్ళీ శ్రీకారం చుట్టిన వాళ్ళు అవుతారు ఇద్దరిని కనుక గెలిపిస్తే. ఇవాళ నేను ఒకటి అడుగుతున్నాను, 2019 వరకు మన భూముల రేట్లు ఎంత ఉన్నాయి? పల్నాడు జిల్లా మాచర్లలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ జెండాలతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుండి మాచర్ల పట్టణంలోకి వచ్చిన కార్యకర్తలు, అభిమానులతో పండుగ వాతావరణం కోలాహలంగా నెలకొంది. పార్టీ కార్యకర్తలు అందరూ శ్రీశైలం రోడ్డులో ఉన్న ఆంజనేయ స్వామి గుడి వద్దకు చేరుకున్నారు. భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం రిటర్నింగ్ కార్యాలయంలో ఆర్ఓకి జూలకంటి బ్రహ్మానందరెడ్డి 2వ సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ నెల 19న ఒక సెట్ నామినేషన్ దాఖలు చేసిన బ్రహ్మానందరెడ్డి సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజర్ సుధాకర్ బాబు రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డిని వ్యక్తిగతంగా విమర్శించడాన్ని ఖండిస్తున్నామని ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాలపర్తి విజేష్ రాజ్ చీమకుర్తిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. షర్మిలారెడ్డిని విమర్శించే అధికారం టీజేఆర్ సుధాకర్ బాబుకు లేదని, సంతనూతలపాడు నియోజకవర్గాన్ని లంచగొండిగా చేసేశారని, షర్మిల లేకపోతే ఈనాడు జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యేవాడా, టీజేఆర్ సుధాకర్ బాబు ఎమ్మెల్యే అయ్యేవాడా, ఇప్పటికైనా విమర్శించడం ఆపి షర్మిలారెడ్డికి క్షమాపణలు చెప్పాలని తెలియజేశారు. మరి ఈ రోజు మన రాష్ట్రంలో రాజకీయ విలువలు ఎంత దిగజారిపోయాయి, నాయకులలో వాల్యూస్ కానీ ఇవన్నీ ఎంత దిగజారిపోయాయి అనే దానికి నిదర్శనం నిన్న సంతనూతలపాడు శాసనసభ్యులు టీజేఆర్ సుధాకర్ బాబు గారి ప్రెస్ మీట్లో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిలారెడ్డి గారు రాష్ట్ర సమస్యల గురించి కేంద్ర ప్రభుత్వము రాష్ట్రానికి చేసినటువంటి అన్యాయాల గురించి ప్రశ్నిస్తూ ఉంటే వాటిని గాలి మాటలు అని చెప్పి సంబోధిస్తా మరి టీజేఆర్ సుధాకర్ బాబు గారు ప్రెస్ మీట్ పెట్టడాన్ని సంతనూతలపాడు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. మరి సంతనూతలపాడు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అడుగుతా ఉన్నాం, సుధాకర్ బాబు గారు ప్రజల సమస్యల గురించి మాట్లాడితే అవి గాలి మాటలా? ప్రజల సంక్షేమం మీకు పట్టదా? మరి గత ఎన్నికల సమయంలో కేంద్రం మెడలు వంచి మేము ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొని వస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానం చేసినటువంటి విషయం వాస్తవం కాదా? మరి ఆ వాగ్దానాన్ని ఎందుకు నిలబెట్టుకోలేదని చెప్పి ఈ రోజు షర్మిలారెడ్డి గారు ప్రశ్నిస్తా ఉంటే అవి మీకు గాలి మాటల్లాగా కనిపిస్తా ఉన్నాయా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద లేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాము. మరి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మీరు గతంలో మీరు ఎన్నికల్లో కంటెస్ట్ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ తెచ్చుకోవడానికి షర్మిలారెడ్డి గారి చుట్టూ, అట్లాగే షర్మిలారెడ్డి గారి భర్త బ్రదర్ అనిల్ కుమార్ గారి చుట్టూ ఎన్నిసార్లు తిరిగారు మీకు జ్ఞాపకం లేదా? అది నిజం కాదా? మీకు టికెట్ రావడానికి కూడా షర్మిలారెడ్డి గారి తోడ్పాటు ఎంతో ఉందని చెప్పి మరి మీకు గుర్తులేదా? మరి అటువంటి పరిస్థితులు ఉన్న మీరు మరి ఈ రోజు షర్మిలారెడ్డి గారిని విమర్శించడం ఎంతవరకు భావ్యం అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాము. మరి ఈ రోజు నా మీద చేసిన ఆరోపణలకి షర్మిలారెడ్డి గారు వచ్చి ఆధారాలు చూపించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలైనటువంటి షర్మిలారెడ్డి గారు ప్రత్యేకంగా ఆధారాలు చూపించినటువంటి అవసరం ఏమాత్రం లేదు. నియోజకవర్గంలో ఏ చిన్నపిల్లవాడిని అడిగినా, మీ సొంత పార్టీ కార్యకర్తలను అడిగినా కూడా మీ అవినీతి గురించి, మీ భాగవతం గురించి కథలుగా చెప్తారని చెప్పి మరి ప్రెస్ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి రాజశేఖర్ రెడ్డి గారి కుమార్తె, మీ ముఖ్యమంత్రి గారి సోదరి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలైనటువంటి షర్మిలారెడ్డి గారి మీద
రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడుతూ ఉంటే వ్యక్తిగత దూషణ చేయడం కూడా సంతృతలపాడు కాంగ్రెస్ పార్టీ దాన్ని ఖండిస్తూ ఉంది. మీరు షర్మిలారెడ్డి గారికి, టీజీఆర్ సుధాకర్ బాబు గారు షర్మిలారెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి సంతృతలపాడు కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. మరి ప్రజల సంక్షేమం గురించి ఏమాత్రం మీకు పట్టదు. గుండ్లకమ్మ ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకొని పోయి సంవత్సరం అవుతున్నా కూడా మరి కనీసం దానికి మరమ్మతులు చేయాలనేటువంటి కనీస ఇంగితం కూడా మీకు లేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగాలన్నా కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. గతంలో ఇచ్చినటువంటి హామీల విషయంలోకి వస్తే ఇప్పటికీ కూడా అదే మాట మీద నిలబడుతున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామన్నాము, మరి ఈ రోజు కూడా ఆ మాటకే కట్టుబడి మేము ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి కేంద్రంలో కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొట్టమొదటి సంతకము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక హోదా ఫైల్ మీద పెడతామని చెప్పి రాహుల్ గాంధీ గారు ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇచ్చిన మాట తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రజలందరూ కూడా ఇది గమనించుకోవాలి. ఏ పార్టీ ప్రజల బాగోగుల గురించి తప్పిస్తూ ఉంది, ఏ నాయకులు మన రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు, మరి ఆ అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నటువంటి షర్మిలారెడ్డి గారిని ఏ విధంగా విమర్శలు చేస్తున్నారు, ఏ విధంగా పర్సనల్ అటాక్స్ చేస్తున్నారు అనేది కూడా ప్రజలందరూ గమనించుకొని రాబోయేటటువంటి రోజుల్లో ఈ ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కైకలూరులో కొనసాగుతున్న నామినేషన్ పర్వం. ఉమ్మడి అభ్యర్థిగా కామినేని శ్రీనివాస్ నామినేషన్. తూర్పుగోదావరి జిల్లాలో పలుచోట్ల ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు. నిఘా నేత్రంలో జల్లెడ. రేపు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ నామినేషన్. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.